Hello students, today we are going to discuss the topic probability. సో సంభావ్యత మనం 10th క్లాస్లో ఉండే సంభావ్యత అనే టాపిక్ కోసం ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం, రైట్? సో వాట్ ఈజ్ సంభావ్యత, వాట్ ఈజ్ మెంట్ బై ప్రాబబిలిటీ? సి సింప్లీ వీ కెన్ సే దట్ మనం ఏదైనా ఒక పని చేయాలనుకున్నాం. ఫర్ సపోజ్ ఒక లైట్ని ఆన్ చేయాలనుకున్నాం, రైట్? సో మనం కొత్తగా ఒక లైట్ కొన్నాం, మనం ఆన్ చేయాలనుకుంటున్నాం. అది మనకి వెలుగుతుందో లేదో తెలియదు, బట్ మనకు కావాల్సింది ఏంటంటే అది వెలగాలి, రైట్? సో అక్కడ మనకి ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి? 2 ఛాన్సెస్. సో మనకి అనుకునే ఛాన్స్ ఏంటంటే వెలగాలి, మేబీ అది వెలగకపోవచ్చు కూడా, రైట్? సో మనం ఒక పని చేసేటప్పుడు ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి, దోస్ ఆర్ నథింగ్ బట్ అవుట్కమ్స్, రైట్? సో some favorable outcomes will be happens while we are doing the experiment, or some negative outcomes also maybe happens, right? So మనం ఈరోజు ప్రాబబిలిటీ సంభావ్యతలో కొన్ని ఈవెంట్స్ కోసం డిస్కస్ చేస్తూ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫర్ బోర్డ్ ఎగ్జామ్ని డిస్కస్ చేయబోతున్నాం, రైట్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డెఫినేషన్. సో సంభావ్యత డెఫినేషన్, ప్రాబబిలిటీ డెఫినేషన్ ఏంటంటే ఇట్ ఈస్ ఎ బ్రాంచ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ దట్ డీల్స్ విత్ ద అక్కరెన్స్ ఆఫ్ ఏ ర్యాండమ్ ఈవెంట్. ద వాల్యూ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఫ్రమ్ 0 to 1. ఆల్రెడీ మనం చెప్పాం. సో ప్రాబబిలిటీ సంభావ్యత అంటే ఏంటంటే మనం ఒక ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు మనం అనుకునేది రావచ్చు, రాకపోవచ్చు, అక్కడ జరిగే ఛాన్స్, అక్కడ వచ్చే రిజల్ట్స్ కోసం మనం డిస్కస్ చేసే టాపిక్కే ప్రాబబిలిటీ. సో జనరల్గా మన బోర్డ్ ఎగ్జామ్లో చూసుకున్నట్టయితే మనకి ఎక్కువగా క్వశ్చన్స్ వచ్చే ఏరియాస్ ఏంటంటే, సో టాసింగ్ కాయిన్ అంటే మనకి అట్రాక్ట్గా ఉంటుంది కాబట్టి సో ఇది పెట్టాం. మనం క్రికెట్లో మనం టాస్ యూజ్ చేస్తాం. సో అట్లాగే ఇది ప్లేయింగ్ కార్డ్స్ అండ్ ఆల్సో డైస్, పాచికలు అని అంటాం, రైట్? సో ప్లేయింగ్ కార్డ్స్ నథింగ్ బట్ ఆల్రెడీ యు నో game we are playing with the cards, right? That one. Next one is color balls. So some color balls are there in the pot. So what is the probability of getting that color, this color, blue color, like that questions will come. So mainly we are getting the questions from these 4 topics from the probability, right? So కొన్ని ఇంపార్టెంట్ ఈవెంట్స్ కోసం మనం డిస్కస్ చేయబోతున్నాం. సో ఫస్ట్ వన్, వాట్ ఈజ్ మెంట్ బై ఈవెంట్? ఈవెంట్ అంటే ఏంటి? సి 1 మార్క్ క్వశ్చన్స్ మనకి డెఫినేషన్స్ కూడా అడగొచ్చు, కాబట్టి మనం డెఫినేషన్స్లో కూడా పర్ఫెక్ట్గా ఉండాలన్నట్టు, రైట్? సో ఈవెంట్ అంటే ఎన్ ఈవెంట్ ఈజ్ ఏ సింగిల్ అవుట్కమ్ యాజ్ ద రిజల్ట్ ఆఫ్ ద ట్రయల్ ఆర్ ఎక్స్పెరిమెంట్. మీన్స్ మనం ఒక ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు వచ్చే ప్రతి అవుట్కమ్ కూడా ఒక ఈవెంట్గా చెప్తాం, రైట్? సో ఇక్కడ మనం ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే గెటింగ్ ఎ 3 వెన్ ఏ డైస్ ఈజ్ రోలింగ్ ఏ డై. ఒక మనం పాచిక వేసేటప్పుడు అది మనకి ఏమొస్తుందో తెలియదు, 3 వచ్చింది అనుకోండి, అది ఒక ఈవెంట్. ఐ హోప్ ఎవ్రీ వన్ అండర్స్టాండ్, అర్థమైంది అనుకుంటున్నా, రైట్? సో మనం ఒక ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు వచ్చే ప్రతిదీ కూడా ఒక ఈవెంట్ అన్నట్టు, రైట్? నెక్స్ట్, సో వాట్ ఈజ్ మెంట్ బై ఎక్స్పెరిమెంట్? ఎక్స్పెరిమెంట్ నథింగ్ బట్ అన్ ఎక్స్పెరిమెంట్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ యాక్షన్ విత్ అన్నోన్ అవుట్కమ్స్. సో మనం ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తాం, సపోజ్ మనం ఒక డైనే వేస్తాం, అది 1 రావచ్చు, 2 రావచ్చు, 3 రావచ్చు, 4 రావచ్చు, 5 రావచ్చు, 6 రావచ్చు, రైట్? సో మనం చేసే పని దానిని ఒక ఎక్స్పెరిమెంట్గా మనం తీసుకుంటాం అన్నట్టు. దేర్ ఆర్ ఫ్యూ పాజిటివ్ అవుట్కమ్స్ అండ్ ఫ్యూ నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ ఇన్ ఎవ్రీ ఎక్స్పెరిమెంట్. ఇప్పుడు నేను ఒక డైన్ వేసాను, ఒక పాచికని వేసాను, నేనేమనుకున్నానంటే ఈవెన్ నెంబర్ నా ఫేవరెట్, ఈవెన్ నెంబర్ వస్తే బాగుండు అనుకుంటాను, అది నా ఫేవరెట్. బట్ రిజల్ట్ అనేది ఆడ్ నెంబర్ కూడా అవ్వచ్చు అన్నట్టు. మనం చేసే ఎక్స్పెరిమెంట్లో వచ్చేది ఈవెంట్. సో అందులో కొన్ని మనకి పాజిటివ్గా రావచ్చు, నెగిటివ్గా కూడా రావచ్చు. సో వాట్ ఈజ్ మెంట్ బై శాంపిల్ స్పేస్? వెరీ ఇంపార్టెంట్ అండి, ఇది 1 మార్క్ ఒకసారి అడిగాడు మనకు బోర్డ్ ఎగ్జామ్లో. శాంపిల్ స్పేస్ అంటే మనం చేసే ఎక్స్పెరిమెంట్లో వచ్చే అన్ని ఈవెంట్స్ కూడా, ప్రతి రిజల్ట్ కూడా ఒక శాంపిల్ స్పేస్గా చెప్తాం. ఫర్ సపోజ్ నేనేం తీసుకుంటున్నానంటే, నేను ఒక డై వేసా, ఒక పాచికని వేసా, రైట్? సో అక్కడ మనం శాంపిల్ స్పేస్ ఎట్లా రాస్తామంటే, నేను ఏ అనే ఒక ఈవెంట్గా తీసుకున్నా. సో దీనికి శాంపిల్ స్పేస్ ఏమవుతుంది? 1 రావచ్చు, 2 రావచ్చు, 3 రావచ్చు, 4 రావచ్చు, 5 రావచ్చు, 6 రావచ్చు. సో శాంపిల్ స్పేస్ అంటే మనకు వచ్చే ఎన్నైతే పాసిబుల్ అవుట్కమ్స్ ఉన్నాయో అవన్నింటినీ కూడా ఒక శాంపుల్ స్పేస్గా మనం చెప్తాం.
శాంపుల్ స్పేస్ని మనం ఎట్లా చూపించాలి, దీన్నే మనం సెట్ రిప్రజెంటేషన్ అని కూడా అంటాం, రైట్. నెక్స్ట్ sure event. Sure event is also known as certain event, is an event that is guaranteed to happen. It has a probability of 1. యాక్చువల్గా sure event మనకు చాలా ఇష్టం, ఎందుకంటే ఇప్పుడు నేనేమన్నానంటే ఒక కాయిన్ని టాస్ చేసా, నేనేమన్నాను, అరే రిజల్ట్ మాత్రం ఖచ్చితంగా అయితే హెడ్ అవుతుంది లేకపోతే టైల్ అవుతుంది. డెఫినెట్గా మనం ఒక కాయిన్ టాస్ చేసేటప్పుడు ఖచ్చితంగా వచ్చే రిజల్ట్ డెఫినెట్లీ హెడ్ ఆర్ టైల్, రైట్. సో అట్లా మనం గ్యారంటీగా వచ్చే ఈ అవుట్కమ్ చెప్పేదాన్నే షూర్ ఈవెంట్ అని అంటాం. ఎగ్జాంపుల్, ఇఫ్ వీ టాస్ ఏ కాయిన్, ద ప్రాబబిలిటీ దట్ ద అవుట్కమ్ విల్ బి ఎయిదర్ ఏ హెడ్ ఆర్ టైల్. సో ఎయిదర్ ఏ హెడ్ ఆర్ టైల్ వచ్చే ప్రాబబిలిటీ ఏమవుతుంది, ఆబ్వియస్లీ 1 అవుతుంది, ఎందుకంటే మన ఫేవరబుల్ అవుట్కమ్స్ కూడా ఇక్కడ 2, టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ కూడా 2. సో 2/2 ఇట్ విల్ బి 1. సో మీరు ఏం గుర్తుపెట్టుకోవాలంటే ష్యూర్ ఈవెంట్ అంటే ద ఈవెంట్ విచ్ షుడ్ బి గ్యారంటీ హ్యాపెన్, మనకు ఖచ్చితంగా జరుగుతుంది, దాని యొక్క సంభావ్యత ఎంత ఉంటుంది అంటే 1 ఉంటుంది, రైట్. నెక్స్ట్ ఇంపాసిబుల్ ఈవెంట్, an event that will surely not occur at any experiment is known as impossible event. ఇప్పుడు ఒక డైస్ వేసి ఒక పాచికని వేసినప్పుడు, అరే వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ 7 రా అని అడిగాను. సార్ ఒక డైస్లో డెఫినెట్గా మనకు నెంబర్స్ అనేవి 1 నుంచి 6 వరకే ఉంటాయి, 7 వచ్చే ఛాన్స్ ఉంటుందా, లేదు కదా. సో అట్లాంటి ఈవెంట్స్నే మనం ఇంపాసిబుల్ ఈవెంట్స్ అంటాం. ఇంపాసిబుల్ ఈవెంట్స్ అనేది అది జరగని పని, అది జరగదు, కాబట్టి దాని యొక్క సంభావ్యత ఎంత ఉంటుందంటే 0. సో ఇంపాసిబుల్ ఈవెంట్స్ యొక్క సంభావ్యత శూన్యం, రైట్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ హియర్ వాట్ దే ఆర్ గివింగ్, గెటింగ్ ద సమ్ ఈజ్ మోర్ దెన్ 12 when 2 dice are thrown. ఇప్పుడు 2 dice వేసాం, 2 పాచికలు వేసేటప్పుడు మ్యాక్సిమం ఆ రెండింటి యొక్క కూడిక ఎంత ఉంటుంది, 12. మినిమం ఎంత ఉంటుంది, 2. నేనేమన్నానంటే ఇక్కడ మోర్ దెన్ 12, 12 కంటే ఎక్కువ వచ్చే సమ్ అనేది 12 కంటే ఎక్కువ వచ్చే సంభావ్యత ఎంత అంటే అది జరగదు కదా, అది జరిగే ఛాన్స్ లేదు కదా. సో అట్లాంటి ఈవెంట్స్ని మనం ఇంపాసిబుల్ ఈవెంట్స్ అని అంటాం. సో వన్స్ అగైన్ ఐఎమ్ రిమైండ్ యూ, సో ఇంపాసిబుల్ ఈవెంట్ యొక్క సంభావ్యత ఏంటంటే శూన్యం, రైట్. నెక్స్ట్ కాంప్లిమెంటరీ ఈవెంట్, ఇది మనకి చాలా ఇంపార్టెంట్ అండి. 1 మార్క్ క్వశ్చన్ మెనీ టైమ్స్ వీ గాట్ ఫ్రమ్ కాంప్లిమెంటరీ ఈవెంట్స్. కాంప్లిమెంటరీ ఈవెంట్స్ నుంచే మనకి చాలాసార్లు 1 మార్క్ క్వశ్చన్ అనేది రిపీటెడ్గా బోర్డ్ ఎగ్జామ్లో వస్తుంది, ఎయిదర్ ఇఫ్ యూ టేక్ ఎస్ఎస్సి ఆర్ సిబిఎస్సి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ గోయింగ్ విత్ డెఫినేషన్. మనం డెఫినేషన్లోకి వెళ్ళినట్టయితే 2 events కెన్ టర్మ్డ్ యాజ్ కాంప్లిమెంటరీ ఈవెంట్స్ ఇఫ్ 1 event కెన్ టేక్ ప్లేస్ ఓన్లీ 1, ద అదర్ డస్ నాట్ అక్కర్స్. ఇప్పుడు నేను ఒక డైస్ వేసాను, లేదా డైస్ వేసాను అనుకుందాం. డైస్ వేసినప్పుడు సరి సంఖ్య వచ్చే సంభావ్యత, బేసి సంఖ్య వచ్చే సంభావ్యత అంటే ఈవెన్ నెంబర్ వచ్చే ప్రాబబిలిటీ, ఆడ్ నెంబర్ వచ్చే ప్రాబబిలిటీలో ఏమైనా అవుట్కమ్స్ మ్యాచ్ అవుతాయా, అవ్వవు. అంటే కంప్లీట్గా ఈవెన్ నెంబర్స్ మనకి ఏముంటాయి, ఒక పాచిక వేసేటప్పుడు 2, 4, 6 సరి సంఖ్యలు. బేస్ సంఖ్యలు ఏముంటాయి, 1, 3, 5. 2, 4, 6 రావచ్చు, లేదా 1, 3, 6 రావచ్చు, కానీ ఏదైనా నెంబర్ బోత్ ఈవెన్ నెంబర్ ఆర్ ఆడ్ నెంబర్ అయ్యే ఛాన్స్ ఉందా, లేదు. అంటే నేను ఎగ్జాంపుల్ ఎట్లా చెప్తున్నాను అంటే, ఇప్పుడు 2 ఉంది, 2 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్, ఈవెన్ నెంబర్. అట్లాంటప్పుడు అది కాంప్లిమెంటరీ ఈవెంట్ కింద రాదు, ఎందుకంటే ఇట్ సాటిస్ఫైస్ ఫర్ బోత్ కండిషన్స్. అంటే అది ప్రధాన సంఖ్య అవుతుంది, సరి సంఖ్య కూడా అవుతుంది. సో అట్లాంటివి మనం తీసుకోం. కాంప్లిమెంటరీ ఈవెంట్స్ అంటే ఒక దాని యొక్క సంభావ్యత ఇంకో దాని యొక్క సంభావ్యతపై ఎఫెక్ట్ చూపకూడదు, అర్థమైంది అనుకుంటున్నా, రైట్. సో ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఈవెన్ నెంబర్, ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఆడ్ నెంబర్, బోత్ ఆర్ కాంప్లిమెంటరీ ఈవెంట్స్, ఎందుకంటే ఒకదానిపైన ఒకటి ఎఫెక్ట్ చూపించదు కాబట్టి. ఇక్కడ మనకి 1 to 6 నెంబర్స్ ఉన్నాయి. 1, 6 అండ్ 2, 3, 4, 5. ఈ 1, 6 వచ్చే ప్రాబబిలిటీ, 2, 3, 4, 5 వచ్చే ప్రాబబిలిటీ డెఫినెట్గా కాంప్లిమెంటరీ ఈవెంట్స్ అవుతాయి, ఎందుకంటే దీని యొక్క సంభావ్యత ప్లస్ దీని యొక్క సంభావ్యత కలిపితే 1 ఉంటుంది. అంటే మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, కాంప్లిమెంటరీ ఈవెంట్స్, ఇఫ్ 2 events ఆర్ సెట్ టు బి కాంప్లిమెంటరీ ఈవెంట్స్, దేర్ సమ్ షుడ్ బి 1. అంటే ఇక్కడ మనం ఒక ఫార్ములా రాయొచ్చు, వెరీ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ లెట్
let E be the event, P of E be the probability, then P of E dash will be its complementary. ఇంకా మనం ఈక్వేషన్ ఎట్లా రాస్తామంటే P of E ప్లస్ P of E dash is equals to 1. సో ఇఫ్ టూ ఈవెంట్స్ ఆర్ సెట్ టు బి కాంప్లిమెంటరీ, ఒక రెండు ఈవెంట్స్ని మనం కాంప్లిమెంటరీగా తీసుకుంటే ఆ రెండింటి యొక్క సంభావ్యత కూడిక అనేది ఒకటి రావాలన్నట్టు, రైట్? వెరీ ఇంపార్టెంట్ అండి ఇది. నెక్స్ట్ సమ్ క్వశ్చన్స్ రిలేటెడ్ టు ప్రాబబిలిటీ. ఇప్పుడు వరకు మనం కొన్ని ఇంపార్టెంట్ ఈవెంట్స్ కోసం డిస్కస్ చేసాం. ఇప్పుడు ఏంటంటే వాట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి బోర్డ్ ఎగ్జామ్కి రిలేటెడ్గా ఎట్లాంటి క్వశ్చన్స్ మనకి సంభావ్యత నుంచి వస్తాయి దానిపైన డిస్కస్ చేద్దాం. లాస్ట్ క్వశ్చన్ మీరు నిజంగా సర్ప్రైజ్ అయ్యే క్వశ్చన్ ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా దానికోసం వెయిట్ చేయండి. సో ఇవి కూడా మంచిగా వినండి అన్నట్టు, రైట్? సో ఫస్ట్ వీఆర్ టేకింగ్ ప్రాబ్లమ్స్ ఆన్ డైస్. ఆల్రెడీ మీకు చెప్పాను, పాచికల పైన డెఫినెట్గా ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్, అది ఒక ఇంపార్టెంట్ మోడల్. చాలా టైమ్స్ మనకి పాచికల పైన క్వశ్చన్ అనేది రిపీట్ అయింది, రైట్? సో ఇక్కడ మనం క్వశ్చన్ తీసుకున్నట్టయితే 2 dice are thrown at the same time, find the probability of getting, this is the question. First condition is the same number on both sides, different number on both sides. See, same number on both sides అంటే ఇప్పుడు 2 dice with thrown అంటే రెండు పాచికలు వేసేటప్పుడు సేమ్ డైస్ సేమ్ రెండు ఒకటే రిజల్ట్ వచ్చే ఛాన్సెస్ ఏమేమి ఉంటాయి చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్కి ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏమేమైతే, ఫేవరబుల్ అంటే మనం తీసుకునేది ఫేవరబుల్ అవుట్కమ్స్. రెండు డైసు ఒకటి ఒకటి చూపించాలి, రెండు డైసు రెండు రెండు చూపించవచ్చు, మూడు మూడు చూపించవచ్చు, 4 4, 5 5, 6 6. సో ఫేవరబుల్ అవుట్కమ్స్ అనేవి టోటల్గా 6 ఉంటాయి. టోటల్ ఎన్ని పాసిబుల్ అవుట్కమ్స్ అంటే ఎన్ని అవుట్కమ్స్ ఎన్ని వస్తాయి రెండు పాచికలు వేసేటప్పుడు అంటే 36 వస్తాయి. టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ 36. సో దీనికి ప్రాబబిలిటీ ఏమవుతుంది? ఫర్ సపోజ్ లెట్ ఈ బీ ద ఈవెంట్, ఎగ్జామ్లో మనం ఎట్లాగే రాయాలి, ఇఫ్ ఈ బీ ద ఈవెంట్ దెన్ పి ఆఫ్ ఈ ఫార్ములా రాస్తాం, నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై నెంబర్ ఆఫ్ టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ అని, దాని తర్వాత వాల్యూస్ అనేవి సబ్స్టిట్యూట్ చేస్తాం. సో 1/6. సో 1/6 ఈజ్ ద ప్రాబబిలిటీ, సంభావ్యత రెండు రిజల్ట్లు కూడా ఒకటే రావడం కోసం. ఇప్పుడు డిఫరెంట్ నెంబర్స్ ఆన్ బోత్ సైడ్స్. ఇప్పుడు మనం కాంప్లిమెంటరీ ఈవెంట్స్ డిస్కస్ చేసాం కదా, ఐ థింక్ ది బోత్ ఆర్ కాంప్లిమెంటరీ ఈవెంట్స్. ఎందుకంటే ఇదేంటిది, రెండు పాచికలు కూడా ఒకటే రిజల్ట్ ఇచ్చేది, ఇదేంటిది రెండు పాచికలు కూడా డిఫరెంట్ రిజల్ట్స్ ఇచ్చేది. డెఫినెట్గా ఒకదాని ప్రాబబిలిటీ ఇంకో దానిపైన ఎఫెక్ట్ అవ్వదు. సో దట్స్ వై దిస్ ఈజ్ బోత్ ఆర్ కాంప్లిమెంటరీ ఈవెంట్స్. సో ఇట్లాంటి మనకు క్వశ్చన్స్ వచ్చేటప్పుడు సింపుల్గా లెట్ ఈ డాష్ బి ద ఈవెంట్ బికాస్ ఈ అండ్ ఈ డాష్ బి ద కాంప్లిమెంటరీ ఈవెంట్స్ therefore దీని ప్రాబబిలిటీ ఏమవుతుందండి? సో సింపుల్ వీ హ్యావ్ టు డూ 1 minus p of e. సో 1 minus p of e వీ గాట్ 1/6, మనకు 1/6 వచ్చింది. సో ఆన్సర్ ఏమవుతుందంటే 5/6. మళ్ళీ మనం చెక్ చేసుకోవాలి, మనం ఏం చెప్పాం, ఈ రెండు కూడా కాంప్లిమెంటరీ ఈవెంట్స్ అని చెప్పాం. అప్పుడు మనం ఏం చెక్ చేయాలంటే ఈ రెండింటి యొక్క ప్రాబిలిటీ యాడ్ చేస్తే 1 వస్తుందా లేదా, కూడిక చేస్తే 1 వస్తుందా లేదా చెక్ చేయాలి. ఆబ్వియస్లీ వస్తుంది. 1 + 1 సారీ 1/6 + 5/6 ఈజ్ 1,
రైట్. ఐ హోప్ ఎవ్రీ వన్ అండర్స్టాండ్, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో దీస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ బోర్డ్ ఎగ్జామ్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లమ్స్ ఆన్ కాయిన్స్. ఇది కూడా మనకి చాలాసార్లు రిపీట్ అవుతుందండి క్వశ్చన్. సో ఈ టాపిక్ నుంచి కూడా మనకి చాలా టైమ్స్ బోర్డ్ ఎగ్జామ్లో క్వశ్చన్ వచ్చింది అన్నట్టు. సి, ఇఫ్ 2 coins are tossed at the same time, find the probability of getting అట్లీస్ట్. ఇక్కడ మనకి ఉండే ఇంపార్టెంట్ వర్డ్, మనకి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పదం ఏంటంటే అట్లీస్ట్. అట్లీస్ట్ అంటే అర్థం ఏంటి? సి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, సంభావ్యత నుంచి క్వశ్చన్ వచ్చింది అంటే అక్కడ జరిగే ఎక్స్పెరిమెంట్లో మనకి ఎన్ని అవుట్కమ్స్ రావచ్చు అది మీకు తెలుసు అనుకోండి, 50% ఆఫ్ ద క్వశ్చన్ మీరు అక్కడే సాల్వ్ చేశాడు. ఏంటండి, ఒక ఎక్స్పెరిమెంట్ జరిగినప్పుడు మీకు ఏం ఐడియా ఉండాలంటే అక్కడ మనకి ఎన్ని అవుట్కమ్స్ వస్తాయి అది మీకు వచ్చింది అనుకోండి, ఆల్రెడీ ఆన్సర్లో న్యూమరేటర్ బై డినామినేటర్ అంటే డినామినేటర్ మీకు వచ్చేసినట్టే. రైట్. సి, ఇక్కడ సేమ్ టైం 2 coins ఆర్ టాస్డ్ అంటే మనకి ఇక్కడ వచ్చే అవుట్కమ్స్ ఏంటండి, ఈధర్ హెడ్ కానీ వస్తుంది, హెడ్ టైల్ రావచ్చు, టైలు హెడ్ రావచ్చు, టైల్ రావచ్చు. అంటే దీస్ 4 ఆర్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్. రైట్, ఇది మనకి గుర్తు రావాలి. క్వశ్చన్ చూడగానే దీనిపైన మీకు ఐడియా ఉంటే అట్లాంటి క్వశ్చన్ అయినా మీరు సాల్వ్ చేయగలరు అన్నట్టు. ఓకే, నాట్ ఓన్లీ ఫర్ కాయిన్స్, ఏ ఎక్స్పెరిమెంట్ అనేది మీరు డేస్లో తీసుకోండి, కాయిన్స్లో తీసుకోండి, లేకపోతే కలర్ బాల్స్లో తీసుకోండి, మీరు ఏం తీసుకున్నా సరే మీకు టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ కోసం ఐడియా ఉంటే మీరు అట్లాంటి క్వశ్చన్ అయినా సాల్వ్ చేయగలరు. ఓకే, రైట్. అట్లీస్ట్ 1 హెడ్ అంటే అట్లీస్ట్ 1 హెడ్ ఉండొచ్చు, మ్యాక్సిమం ఎన్ని ఉండొచ్చు. అంటే ఇక్కడ ఎన్ని కేసెస్ అయితే దీనికి ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని అవుతాయి చెప్పాలి. ఎన్ని అవుతాయి అంటే ఇది కూడా పాసిబిలిటీ వస్తుంది, ఎందుకంటే 2 heads ఉన్నాయంటే అట్లీస్ట్ 1 head ఈజ్ మేబీ పాసిబిలిటీ. ఇది కూడా అవుతుంది, ఇది కూడా అవుతుంది. అంటే ఎక్సెప్ట్ టైల్ అంటే రిమైనింగ్ ఆల్ ఆర్ ఫేవరబుల్ అవుట్కమ్స్. మిగతావన్నీ కూడా మనకి ఫేవరబుల్గానే వచ్చినట్టు, ఎందుకంటే 1 head వస్తే చాలు, 1 బొమ్మ వస్తే చాలు. రైట్, అప్పుడు టోటల్ అవుట్కమ్స్ మనకు తెలుసు. అప్పుడు సంభావ్యత ఏమవుతుందంటే, ఫర్ సపోజ్ దీని ఈవెంట్ని ఈ అనుకుంటే, ఈ బి ద ఈవెంట్ అనుకుంటే, P of E is equals to 3/4. ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే సంభావ్యత ఆన్సర్ అనేది ఎప్పుడు కూడా స్టాండర్డ్ ఫామ్లో ఉండాలి. అంటే న్యూమరేటర్ అండ్ డినామినేటర్ షుడ్ బి ఆల్వేస్ కోప్రైమ్స్. ఇప్పుడు 3/4 వచ్చింది, దీన్ని మనం క్యాన్సిల్ చేయలేం కాబట్టి 3/4 ఫైనల్ ఆన్సర్. రైట్, ఫర్ సపోజ్ మనకి ఇక్కడ 6/8 వచ్చింది, 6/8 అని మీరు చూపించారనుకోండి, మీకు అక్కడ డెఫినెట్గా అది ఫైనల్ ఆన్సర్ అవ్వదు, మీరు మార్క్స్ కోల్పోయే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది అన్నట్టు. సో వీ హ్యావ్ టు సింప్లిఫై. మనం దాన్ని సింప్లిఫై చేసి న్యూమరేటర్ డినామినేటర్ కోప్రైమ్స్ వచ్చినట్టు మనం చూపించాలి. రైట్, నో సెకండ్ వన్, డిఫరెంట్ రిజల్ట్స్ అంటే ఇక్కడ మీరు ఒకటి చెప్పాలండి. ముందు క్వశ్చన్లో 2 ఈవెంట్స్ మనం ఏదైతే క్వశ్చన్లో ఇచ్చారో ఆ 2 కూడా కాంప్లిమెంటరీ ఈవెంట్స్. బట్ ఇక్కడ చెప్పండి, 5 seconds టైం ఇస్తున్నా చెప్పండి. ఎస్, ఇక్కడ కాంప్లిమెంటరీ ఈవెంట్స్ కాదు, ఎందుకంటే డిఫరెంట్ రిజల్ట్స్. సి, ఇక్కడ ఇది కూడా ఈ 2 కూడా డిఫరెంట్ రిజల్ట్సే, బట్ ఇక్కడ మనకి 2 కూడా ఫేవరబుల్ అవుట్కమ్స్. బట్ ఇక్కడ మనకి డిఫరెంట్ రిజల్ట్స్ అంటే ఏంటంటే 2 కూడా డిఫరెంట్గా రావాలి. ఒకటి బొమ్మ అయితే ఒకటి బొలుసు అవ్వాలి. ఇఫ్ 1 ఈజ్ హెడ్, సెకండ్ 1 విల్ బి టైల్. ఇఫ్ 1 ఈజ్ టైల్, సెకండ్ 1 విల్ బి హెడ్. అట్లా ఎన్ని ఉన్నాయి మనకి 4 వెరీ గుడ్, 2 ఉన్నాయి. సో నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఈజ్ టు టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ 4. దేర్ఫోర్ మీరు దీని ఒక లెట్ ఏ బి ద ఈవెంట్ అనుకుంటే ఇది కంపల్సరీ రాయాలండి. మీరు దాన్ని అక్కడ జరిగే ఎక్స్పెరిమెంట్ని, మీరు ఈవెంట్ని ఏమనుకుంటున్నారో అది చూపించాలి. ప్రాబబిలిటీ కూడా మీరు P of A is equals to 2/4. నా మీకు చెప్పాను ఒకటి, న్యూమరేటర్ అండ్ డినామినేటర్ షుడ్ బి ఆల్వేస్ స్టాండర్డ్ ఫామ్. అంటే క్యాన్సిలేషన్ పాసిబుల్ ఉంది కాబట్టి చేయాలి. సో ఫైనల్ ఆన్సర్ ఈజ్ 1/2.
ఈ రెండు ఎందుకు ఎలిమెంట్ కాంప్లిమెంటరీ ఈవెంట్స్ కాదు అంటే మీరు చెప్పొచ్చు 3/4 + 1/2, 3/4ని 1/2ని యాడ్ చేస్తే 1 రాదు, కాబట్టి ఇది కాంప్లిమెంటరీ ఈవెంట్స్ కాదు. అర్థమైంది అనుకుంటున్నాను. లెట్ us టేక్ నెక్స్ట్ క్వశ్చన్. రైట్, ప్రాబ్లమ్స్ ఆన్ కలర్ బాల్స్. సో ఇక్కడ నుంచి కూడా మనకు క్వశ్చన్స్ వస్తాయండి మంచిగా. కలర్ బాల్స్ అంటే ఒక పాట్లో డిఫరెంట్ కలర్ బాల్స్ ఉన్నప్పుడు ఆ బాల్ తీసుకునే ప్రాబబిలిటీ ఎంత, ఈ బాల్ వచ్చే ప్రాబబిలిటీ ఎంత, ఆ కలర్ బాల్ వచ్చే ప్రాబబిలిటీ ఎంత, అట్లాంటి క్వశ్చన్స్ వస్తాయండి. మీరు చూడొచ్చు ఇక్కడ 3 క్వశ్చన్స్ వచ్చాయి. ఇది కూడా వన్ ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్ బోర్డ్ ఎగ్జామ్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ కూడా మనకి బోర్డ్ ఎగ్జామ్లో ప్రీవియస్గా వచ్చిన క్వశ్చన్ అండి. ఓకే, సి ఏ బ్యాగ్ కంటైన్స్ 6 రెడ్ బాల్స్, 7 blue balls, 3 yellow balls, all the balls being of the same size. అన్నీ ఒకే సైజులో ఉన్నాయంట. వేద అని అమ్మాయి తీసింది ఒక బాల్ని వితౌట్ లుకింగ్ ఇంటూ ఇట్, చూడకుండా తీసింది. తీస్తే తను అనుకునేది వస్తుంది కాబట్టి అప్పుడు ప్రాబబిలిటీ షూర్ ఈవెంట్ అయిపోతుంది. కాబట్టి తను చూడకుండా తీసింది, అప్పుడు వచ్చే ప్రాబబిలిటీ ఏంటని అడుగుతున్నారు. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఎల్లో బాల్. ఇక్కడ చెప్పండి, ఎల్లో బాల్స్ మనకి ఎన్ని ఉన్నాయి? 3. సో అప్పుడు ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏమవుతాయండి? నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ 3 అవుతాయి. వెరీ గుడ్. నెంబర్ ఆఫ్ టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఏంటంటే టోటల్ ఎన్ని బాల్స్ ఉన్నాయి ఆ పాట్లో? 7 + 3 + 6, రైట్, 16. లెట్ ఎక్స్ బి ద ఈవెంట్. మనం ఎక్స్ అనుకున్నాం ఈ ఈవెంట్ని. అప్పుడు దీని యొక్క సంభావ్యత ఏమవుతుందండి? P(x). ఫార్ములా రాస్తాం, నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్. ఇదే స్టెప్స్ మీరు అన్ని క్వశ్చన్స్కి ఫాలో అయిపోవచ్చు. నెంబర్ ఆఫ్ టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్. ఏంటంటే 3/16. చెప్పండి, 3/16 స్టాండర్డ్ ఫార్ములా ఉందా అంటే ఉందనే చెప్పాలి, ఎందుకంటే 3,16 ఆర్ కోప్రైమ్స్. నెక్స్ట్, ఇది రాసే పద్ధతి అండి. చాలామందికి ఆన్సర్ తెలుసు, బట్ బోర్డ్ ఎగ్జామ్లో వాళ్ళు ప్రజెంట్ చేయలేరు. సో ఇట్లా ప్రజెంట్ చేస్తేనే మీకు 4 మార్క్స్ క్వశ్చన్కి 4 మార్క్స్ పడతాయి. లేకపోతే డైరెక్ట్గా ఆన్సర్ రాస్తే 1 or 1.5 మార్కే పడుతుందండి. సో నెక్స్ట్ క్వశ్చన్ నుంచి మనం డైరెక్ట్గా ఆన్సరే రాస్తా, బట్ యూ హ్యావ్ టు ఫాలో దిస్ ప్యాటర్న్. మీరు ఇలా ఈ ప్యాటర్న్ ఫాలో అయిపోండి ఎగ్జామ్లో. సో రెడ్ బాల్ వచ్చే ప్రాబబిలిటీ, యాక్చువల్లీ రెడ్ బాల్స్ మనకి ఎన్ని ఉన్నాయి? 6. టోటల్ ఎన్ని? ఫర్ సపోజ్ దీని వై అనేది ఈవెంట్ అనుకుంటే వై బి ద ఈవెంట్, P(y) అనేది ప్రాబబిలిటీ అవుతుంది. సో రెడ్ బాల్స్ మనకి ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. 16 సో 6/16, సో 3/8. సో దిస్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్ ఇది తీసుకుందామండి. ఇక్కడ ఒకటి మనకు క్వశ్చన్ అనేది వేరేగా వచ్చింది, ట్రిక్కీగా వచ్చింది. అదేంటి? నాట్ బ్లూ బాల్. బ్లూ బాల్ కాని ప్రాబబిలిటీ ఏంటి? బ్లూ బాల్ కాకూడదంటే అది ఏమవ్వాలి? అయితే రెడ్ బాల్ అవ్వాలి లేదా ఎల్లో బాల్ అవ్వాలి. అప్పుడే బ్లూ బాల్ కాని ప్రాబబిలిటీ, బ్లూ బాల్ కాని సంభావ్యత అనేది మనకు వస్తుంది కదా. సో నాట్ ఏ బ్లూ బాల్ అంటే ఇక్కడ మిగతా బాల్స్ ఎన్ని ఉన్నాయి? 6 + 3 9. ఇఫ్ బి ఈజ్ ద ఈవెంట్, అప్పుడు దీనికి P(b) ఏమవుతుందండి? టోటల్ 6 బ్లూ బాల్ కాకూడదు అంటే 6 + 3 9 అనేది ఫేవరబుల్ అవుట్కమ్ అవుతుంది. 16 అనేది ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ అవుతాయి. 9/16 అనేది ఫైనల్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ సార్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. సో ఇట్లాంటి కేసెస్లో ఎట్లా సాల్వ్ చేయాలనేది చెప్పాం. ఇప్పుడు మనం ప్లేయింగ్ కార్డ్స్ కోసం డిస్కస్ చేద్దాం. రైట్, చాలామంది మనకి ప్రాబబిలిటీలో తప్పు చేసే మోడల్ అండి ఇది. సో చాలామంది తప్పు చేస్తారు. సో ఏం లేదు, చాలా సింపుల్, నేను చెప్పేది ఫాలో అవ్వండి. రైట్, ప్లేయింగ్ కార్డ్స్కి వచ్చేసరికి మనకు మెయిన్గా గుర్తుండాల్సింది ఏంటంటే ఎన్ని కలర్స్ ఉంటాయి, ఎన్ని షేప్స్ ఉంటాయి. సో క్వశ్చన్ డిస్కస్ చేసే ముందు మళ్ళీ మనం ఒకసారి బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం. ప్లేయింగ్ కార్డ్స్ ఎట్లా ఉంటాయి, ఏ కార్డ్స్ ఉంటాయి అనేది. సో దాని తర్వాత మీకు ఫుల్గా ఐడియా వస్తుంది. మీరు అట్లా గుర్తుపెట్టుకోండి, మీరు ఏ క్వశ్చన్ అయినా సాల్వ్ చేయగలరు అన్నట్టు. రైట్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కలర్స్ విషయానికి వస్తే 2 కలర్స్ ఉంటాయండి. ఒకటి బ్లాక్, 2 రెడ్.
సో బ్లాక్లో వచ్చేసరికి క్లబ్ స్పేడ్, రెడ్లో వచ్చేసరికి హార్ట్ అండ్ డైమండ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టైప్స్ ఆఫ్ కార్డ్స్ డిస్కస్ చేసినట్టయితే టైప్స్ ఆఫ్ కార్డ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూమరికల్ కార్డ్స్. సో 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సో ఇవన్నిటినీ కూడా న్యూమరికల్ కార్డ్స్ అని అంటాం. న్యూమరికల్ కార్డ్స్. దీంతో పాటు ఏ ఫర్ ఏస్, జే, క్యూ, కే. సో జే ఫర్ జాక్ అని అంటామండి, క్యూ ఫర్ క్వీన్, కే ఫర్ కింగ్. అంటే చూడండి 9 న్యూమరికల్ కార్డ్స్ ఉంటాయి, 4 హానర్ కార్డ్స్ ఉంటాయి. ఈ అన్నిటినీ కలిపి హానర్ కార్డ్స్ అని అంటాం. హానర్ కార్డ్స్. ఇది యాక్చువల్గా టెక్స్ట్ బుక్లో మనకు ఉండదండి 10th క్లాస్ లెవెల్లో. బట్ హానర్ కార్డ్స్ అనే వర్డ్ ఎప్పుడైనా మీరు విన్నట్టయితే ఏజేక్యూకే, సింపుల్, రైట్. సో టోటల్ 13 కార్డ్స్. 13 కార్డ్స్లో మళ్ళీ జేక్యూకే ఉంది కదండి, దీన్ని మళ్ళీ మనం ఫేస్ కార్డ్స్ అని అంటాం. అంటే కార్డ్లో దీనికి ఫేస్ ఉంటుంది, ఫేస్ కార్డ్స్. ఓకే. సో ఏవైతే మనం ఇక్కడ కార్డ్స్ చెప్పామో యాజ్ ఇట్ ఈజ్గా అన్ని షేప్స్లో అవే ఉంటాయి. 13 కదా. సో క్లబ్లో ఏవైతే 13 ఉంటాయో స్పేడ్లో 13 ఉంటాయి, హార్ట్లో అవే 13 ఉంటాయి, డైమండ్లో కూడా అవే 13 ఉంటాయి అన్నట్టు. సో అర్థమైంది అనుకుంటున్నాను. సో ఒకసారి చూడండి, న్యూమరికల్ కార్డ్స్ 9 ఉంటాయి, హానర్ కార్డ్స్ 4 ఉంటాయి. హానర్ కార్డ్స్లో ఏస్ వదిలేస్తే జేక్యూకేనే మనం ఫేస్ కార్డ్స్ అని కూడా అంటాం. అంటే న్యూమరికల్ కార్డ్స్ 9, ఏస్ 1, ఫేస్ కార్డ్స్ 3, లేదా న్యూమరికల్ కార్డ్స్ 9, హానర్ కార్డ్స్ 4. క్లారిటీ వచ్చింది కదా. రైట్. నౌ క్వశ్చన్కి వెళ్దాం. కింగ్ ఆఫ్ రెడ్ కలర్. So, one card is drawn from a well-shuffled deck of 52 cards. Calculate the probability that the card will. King of red color. King of red color అంటే యాక్చువల్గా రెడ్ కలర్స్ ఎన్ని ఉంటాయి? 2 షేప్స్ ఉంటాయి. 1 హార్ట్, 1 డైమండ్. అందులో కింగ్స్ ఎన్ని ఉంటాయి? వెరీ గుడ్, 2 ఉంటాయి. సో ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్నండి? ఫేవరబుల్ అవుట్కమ్స్ ఆర్ 2. టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎనీవే 52. ప్రాబబిలిటీ ఏమవుతుందండి? మీకు ఆల్రెడీ చెప్పాను నేను ఎట్లా రాయాలా ఏంటి అనేది. సో ఇది ఎక్కువ క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి నేను అన్నింటికి రాయలేకపోతున్నాను. సో 1/26. నెక్స్ట్ బ్లాక్ న్యూమరికల్ కార్డ్స్. బ్లాక్ న్యూమరికల్ కార్డ్స్ అంటే ఒక్కొక్క షేప్లో 9 న్యూమరికల్ కార్డ్స్ ఉంటాయి. బ్లాక్ షేప్స్ 2 ఉంటాయి. సో 9 + 9 18. ప్రాబబిలిటీ ఏమవుతుందండి? 18/52 అంటే 9/26. స్టాండర్డ్ ఫామ్లో ఉంది కదా. రైట్. నెక్స్ట్ రెడ్ ఫేస్ కార్డ్స్. మళ్ళీ మీకు చెప్పా రెడ్ కలర్ షేప్స్ ఏంటండి? 2 ఫేస్ కార్డ్స్ ఒక్కొక్క దానిలో 3 ఉంటాయి. సో 3 + 3 6. సో 6/52 నథింగ్ బట్ 3/26. నెక్స్ట్ బ్లాక్ హానర్ కార్డ్. చూసారా క్వశ్చన్ అనేది హానర్ కార్డ్ పైన వచ్చింది. సో బ్లాక్ హానర్ కార్డ్. బ్లాక్లో షేప్స్ ఎన్ని? 2. హానర్ కార్డ్స్ అంటే ఎన్ని? 4. సో 4 + 4 8. సో 8/52 నథింగ్ బట్ 4/26. అగైన్ నథింగ్ బట్ 2/13. రైట్. నెక్స్ట్ ఫేస్ కార్డ్స్ ఆఫ్ క్లబ్స్. సార్ వాట్ ఈస్ క్లబ్? క్లబ్ ఈజ్ వన్ ఆఫ్ ద షేప్. క్లబ్ అనేది ఒక షేపు. సో అందులో ఫేస్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి? 3 ఉంటాయి. సో 3/52. ఇదే ఫైనల్ ఆన్సర్. మనకి అర్థమైంది అనుకుంటున్నాను. చాలా ఈజీ అండి. కార్డ్స్ నుంచి క్వశ్చన్ వస్తే మనం ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటండి? ఎన్ని షేప్స్ ఉంటాయి, ఒక్కొక్క షేప్లో ఏ టైప్ కార్డ్స్ ఉంటాయి, ఎన్ని కలర్స్ ఉంటాయి. దీనిలో మీరు పర్ఫెక్ట్ అయితే ఏ క్వశ్చన్ అయినా ప్లేయింగ్ కార్డ్స్ నుంచి ఇట్లా చేస్తారు. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చెప్తున్నా కదా, కింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఒకటి ఉంటుంది లాస్ట్లో అని చెప్పి ఈ క్వశ్చనే అండి. ఇది నేను వీడియో సొల్యూషన్ చెప్పే ముందు ఒకసారి వీడియోని పాజ్ చేసి మీరు ట్రై చేయండి. 90% ఆఫ్ ద మెంబర్స్ మిస్టేక్ చెప్తారు. నా అనాలిసిస్ ప్రకారం మీరు ట్రై చేయండి. మీరు ఒకవేళ నిజంగా ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ చెప్పినట్టయితే యు ఆర్ జీనియస్. రైట్. సో నౌ ఎక్స్ప్లెనేషన్. సో వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ 53 Sundays? 53 Sundays in the year 1800. సార్ 1800 చూడగానే చాలామంది ఏమనుకుంటారు? 1800 ఈజ్ ఏ లీప్ ఇయర్.
ఎట్లా చెప్తారు మీరు? సార్ 1800 డివిజిబుల్ బై 7, దట్స్ వై ఇట్ ఈస్ ఎ లీప్ ఇయర్. కానీ 1800 అనేది లీప్ ఇయర్ కాదు. మీకు తెలుసా ఎందుకంటే సి ఇఫ్ ద నెంబర్ ఈజ్ ఎండింగ్ విత్ 2 zeros, మన క్రికెట్ బాగా తెలుసు కదండి, సెంచరీ ఇయర్. యాక్చువల్లీ సెంచరీ అంటే ఏంటండి 100. సో ఇఫ్ ఎనీ నెంబర్ ఏదైనా ఒక ఇయర్ సంవత్సరం అనేది 2 సున్నాలతో ముగిస్తే లైక్ ఎండ్ ఆఫ్ 2 zeros, దెన్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఎ సెంచరీ ఇయర్. సెంచరీ ఇయర్ అనేది లీప్ ఇయర్ కావాలంటే అది 400తో డివిజిబుల్ అవ్వాలండి, 4తో కాదు. సో మనం ఇప్పుడు చెక్ చేయాల్సింది ఏంటంటే 1800 అనేది 400తో డివిజిబుల్ అవుతుందా? అవ్వదు. కాబట్టి 1800 అనేది నాట్ ఏ లీప్ ఇయర్. ఇక్కడే మీకు తప్పు చేస్తారు. నార్మల్గా ఎట్లా చెక్ చేస్తారు లీప్ ఇయర్ కాదని చెప్పగానే మీకు ఇమీడియట్గా గుర్తొచ్చేది ఏంటి? 4తో అవుతుందా అవదా? కానీ ఇది సెంచరీ ఇయర్ కాబట్టి మనం 400తో చెక్ చేయాలి, 4తో కాదు. రైట్? సో అర్థమైంది. ఇప్పుడు ఇది లీప్ ఇయర్ కాదనే దానిలో మీకు క్లారిటీ వచ్చింది. అయితే క్వశ్చన్ ఎట్లా సాల్వ్ చేయాలి? సార్ మీరు వినండి, ఇయర్స్ అనేవి మనకి 2 టైప్స్లో ఉంటాయి. రైట్? లీప్ ఇయర్, ఆర్డినరీ ఇయర్. ఆర్డినరీ ఇయర్ అంటే నాన్ లీప్ ఇయర్. ఓకే, ఎవ్రీ లీప్ ఇయర్ కంటైన్స్ 366 డేస్. రైట్? 366 డేస్లో మనకున్నవి ఏంటంటే 52 వీక్స్ ఉంటాయి ప్లస్ 2 ఎక్స్ట్రా డేస్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఆర్డినరీ ఇయర్ విషయానికి వస్తే మనకి 365 డేస్ ఉంటాయి, ఇందులో 52 వీక్స్ ఉంటాయి, 1 ఎక్స్ట్రా డే ఉంటుంది. అంతే కదా? అయితే మన క్వశ్చన్ ఏంటండి, వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ 53 సండేస్ ఇన్ ద ఇయర్ 1800? ఆల్రెడీ మనకు కన్ఫర్మ్ అయిపోయింది 1800 అనేది లీప్ ఇయర్ కాదు, ఆర్డినరీ ఇయర్ అవుతుంది. సో ఆర్డినరీ ఇయర్లో 52 వీక్స్ ఉంటాయి కాబట్టి 52 సండేస్ పక్కా వస్తాయి. ఈ ఒక్క సండే కూడా, ఈ ఒక్క ఎక్స్ట్రా డే కూడా సండే అవ్వాలి. అంటే మన ప్రాబిలిటీ ఏంటండి 1/7. అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చి 1/7. నెక్స్ట్, getting 53 Mondays and Tuesdays in 2024. So 2024 ordinary year, century year, compulsory century year. Why? Because 2024 అనేది 4తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఇది లీప్ ఇయర్. లీప్ ఇయర్కి వచ్చేసప్పటికి 52 వీక్స్ 2 ఎక్స్ట్రా డేస్ ఉంటాయి. క్వశ్చన్ ఏంటంటే 53 మండేస్ కావాలంట, 53 ట్యూస్డేస్ కావాలంట. మండేస్ ట్యూస్డేస్ అంటే ఆల్రెడీ 52 ఉంటాయి మనకు తెలుసు. ఈ 2 ఎక్స్ట్రా డేస్ కూడా మనకు ఖచ్చితంగా ఏమవ్వాలి? 53 మండేస్ 53 ట్యూస్డేస్ అంటే డెఫినెట్గా ఈ 2 డేస్ కూడా మండే ట్యూస్డే అవ్వాలి. ఎక్సెప్ట్ మండే ట్యూస్డే ఇంకేమైనా సరే మనకు అది పాసిబిలిటీ కాదు. అదే జస్ట్ క్వశ్చన్ అనేది 53 మండేస్ అన్నాడు అనుకోండి, సండే మండే పాసిబిలిటీ అవుతుంది, మండే ట్యూస్డే కూడా పాసిబిలిటీ అవుతుంది. బట్ మనకి క్వశ్చన్ ఏంటండి 53 మండేస్ అండ్ 53 ట్యూస్డేస్ అంటే ఆ 2 రోజులు ఈ 2 రోజులు ఎగ్జాక్ట్గా అవ్వాలి కాబట్టి ఫేవరబుల్ అవుట్కమ్ ఒకటే ఉంటుంది. సో దీని యొక్క ప్రాబబిలిటీ ఏమవుతుందంటే 1/7. సో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. మీ ఫ్రెండ్స్కి అడిగి మీరు టెస్ట్ చేయండి, చాలామంది చెప్పలేరు. కింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ అండి, కంపల్సరీ దీనిలో మీకు ఈ కాన్సెప్ట్లో మీరు పర్ఫెక్ట్ ఉంటే డేట్స్ విషయానికి వచ్చి ఎట్లాంటి క్వశ్చన్ ఇచ్చినా మీరు చేయగలరు అన్నట్టు. Right? So thank you everyone. So stay tuned for more valuable content from Akash Telugu YouTube channel and share, like and subscribe.